నమస్తే, శ్రీకర హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ సంయుక్త గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈరోజు మనం రెట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, దానికి ఎట్లాంటి సర్జరీస్ ఉన్నాయి, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎంత బాగా సర్జరీస్ ద్వారా వీటిని బయటకు తీయొచ్చు అనే అంశాల మీద ఈరోజు చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు కిడ్నీ మొత్తం బాడీలో ఉన్న అన్ని మలినాలను బయటకు పంపించే ఒక ఇంపార్టెంట్ అవయవంగా మనం చూస్తాం. అవును. ఎంత ఇంపార్టెన్స్ కిడ్నీకి? సో కిడ్నీ వైటల్ ఆర్గన్స్ అని అంటామండి. హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్ ఇవన్నీ వైటల్ ఆర్గన్స్లోకి వస్తాయి అన్నమాట. కిడ్నీ చాలా ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్ అండి. నాట్ ఓన్లీ టు మనకు బయటకి చెడు పదార్థాలు పంపించడం ఒకటే కాదు, కానీ మన బ్లడ్ని ఫిల్టర్ చేయడంలో కానీ, బీపీ మెయింటైన్ చేయడంలో కానీ, బాడీలో ఎనీ చెడు అంటే టాక్సిక్ పదార్థాలు ఏమైనా ఉన్నా ఎక్స్క్రీట్ చేయడంలో కిడ్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదొకటే కాకుండా కిడ్నీ వల్ల కూడా మనకి కొంచెం వైటమిన్ డి ఫార్మేషన్, కిడ్నీస్ కూడా ఎరిథ్రోపాయిటిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల ఆర్బీసీ రక్త కణాలు పెరగడం అలాంటి వేరే ఫంక్షన్స్ కూడా కిడ్నీస్కి ఉన్నాయన్నమాట. సో కిడ్నీకి డ్యామేజ్ అయితే ఒక్క సిస్టమ్ అని ఉండదు. కిడ్నీ డ్యామేజ్ అయితే సైకిల్ లాగా దాని ఎఫెక్ట్ వేరే ఆర్గన్స్ మీద పడి వేరే లెవెల్ డ్యామేజ్ కూడా ఉంటుంది అన్నమాట. అన్ని అవయవాలు కూడా డెఫినెట్గా. అయితే కిడ్నీకి ప్రధానంగా వచ్చే సమస్య ఏమేమి ఉంటాయి? సో మోస్ట్ కామన్లీ మనకి యూరినరీ ట్రాక్లో వచ్చేవి ఒకటి ఇన్ఫెక్షన్స్, ఇంకోటి రాళ్ళు. సో కిడ్నీకి సంబంధించి ఇన్ఫెక్షన్ అంటే దాన్ని పైలోనెఫ్రైటిస్ అని అంటారు. పైలోనెఫ్రైటిస్ అంత కామన్ కాదండి. రిలేటివ్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మనకి ఎక్కువ కామన్. అంటే మూత్ర సంచిలో కానీ కింద వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్ ఉంటాయి. కిడ్నీకి సంబంధించి ఎక్కువగా రాళ్ళు వస్తుంటాయి. రాళ్ళ సైజు వేరీ అవుతుంటుంది. కొందరికి 2 mm రాళ్ళు వస్తాయి, కొందరికి 1 cm రాయి వస్తుంది, కొందరికి 2 cm రాయి వస్తుంది. సో అది ఎంత తొందరగా డిటెక్ట్ చేసి మనం దానికి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే అది అంత తొందరగా మనం క్యూర్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకు ఫామ్ అవుతుంది మేడం? సో దీనికి చాలా కారణాలు ఉంటాయండి. యాక్చువల్లీ పాతకాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల, వర్కింగ్ క్లాస్లో వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల, ఫ్రీక్వెంట్గా టైంకి యూరినేషన్ చేయకపోవడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంది. మోస్ట్ కామన్ స్టోన్ ఎందుకు ఫామ్ అవుద్ది అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండదండి. ఆల్మోస్ట్ రోజుకి ఒక మనిషి 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ, బికాజ్ వర్కింగ్ క్లాస్ వాళ్ళు అంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోరు. సో దానివల్ల ఏమవుతుంటే యూరిన్ రిలేటివ్లీ కాన్సన్ట్రేట్ అవుతాయి. సో యూరిన్లో ఉండే పదార్థాలు కాన్సన్ట్రేట్ అవడం వల్ల డిపాజిట్ అయితే అలా చుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట కిడ్నీలో. అవి అలా ఎక్కువ రోజులు ఉండి 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 రాయి కింద మారి కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు రేషియో తీసుకుంటే ఎవరిలో ఎక్కువ ఈ సమస్య ఉంది? ఒకప్పుడు రేషియో చూస్తే మగవాళ్ళలోనే ఎక్కువ ఉండేదండి, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరిలో సరి సమానంగా వస్తుంది. అంటే మీరు చెప్తున్న వర్కింగ్ క్లాస్ ఉమెన్ అనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారా? అవునండి, డెఫినెట్గా. వాళ్ళకి నాట్ ఓన్లీ కిడ్నీలో స్టోన్స్ పర్సే, వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్గా వస్తున్నాయి. బికాస్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాటర్ సరిగ్గా తీసుకోరు, వాళ్ళ డయట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, వాళ్ళకి కొన్ని మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ లేడీస్కి వాళ్ళు ఉన్న వర్క్ ప్లేస్లో వాళ్ళకి బాత్రూమ్స్, వాష్రూమ్స్ నచ్చక చాలాసేపు దే టెన్ టు హోల్డ్ దేర్ యూరిన్ అన్నమాట. సో దానివల్ల కూడా ఎక్కువ ఈ ఛాన్సెస్ ఆఫ్ స్టోన్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్టోన్ ఫామ్ అయినప్పుడు పెయిన్ ఎక్కడ ఉంటుంది? సో అది లొకేషన్ బట్టి అండి. కిడ్నీలో స్టోన్ ఫామ్ అయితే జనరలీ వెనక భాగంలో మనకి నొప్పిగా ఉంటుంది. అలానే వెనక భాగంలో ప్రతిసారి నొప్పి వస్తే అది కిడ్నీ వల్ల నొప్పి వచ్చిందని మనం అనుకోకూడదు. కొన్నిసార్లు వెన్నుపూసలో బొక్క అరిగిపోవడం వల్ల కూడా నొప్పి రావచ్చు, లేకపోతే కొన్నిసార్లు మజిల్ క్యాచ్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు కిడ్నీలో స్టోన్ ఉంటే రావచ్చు. స్టోన్ ఉంటే ఒక పాయింట్ వరకే నొప్పి వస్తుందండి. అది కిడ్నీ పనిచేస్తుందని చెప్పి కొంతమందిలో ఏమవుతుందంటే స్టోన్ చాలా రోజుల నుంచి ఉంటుంది. సో ఆ చాలా రోజుల నుంచి స్టోన్ ఉన్నప్పటికీ వాళ్ళ పెయిన్ కోసం రిపీటెడ్గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు అనమాట. సో ఒక పాయింట్ తర్వాత కిడ్నీ మొత్తం వాచిపోయి పనిచేయడం మానేసి దాంట్లో పెయిన్ రావడం కూడా మానేస్తుంది. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే పెయిన్ లేకుండా కూడా స్టోన్ డిటెక్ట్ అవుతుందండి కొన్నిసార్లు. అది ఎక్కడ వస్తే పెయిన్ మనం కిడ్నీ స్టోన్గా భావించే అవకాశం? సో నడుము కింద భాగంలో నొప్పి వచ్చి ఆ నొప్పి ముందుకు పాకుతున్నట్టు ఇలా గుంజుతున్న నొప్పి వస్తూ, సో దాన్ని రీనల్ కోలిక్ అంటారండి. రీనల్ కోలిక్ అంటే ఏంటంటే ఎపిసోడ్స్లో వస్తూ ఉంటుంది పెయిన్. నడుము నుంచి ముందు భాగంకి, కొందరికి గజ్జల్లోకి, మగవాళ్ళకి టెస్టిస్లోకి పెయిన్ వస్తుంటుంది. కొందరికి పెయిన్ ఎలా ఉంటుందంటే పెయిన్తో పాటు యూరినేషన్ వెళ్ళేటప్పుడు కొందరికి పెయిన్ ఉంటుంది ఆ స్టోన్ వల్ల.
కొందరికి ఏంటంటే యూరిన్ సపోజ్ స్టోన్ ఎక్కడైనా కింద అడ్డుకుంటే లోవర్ ట్రాక్లో, సో యూరిన్ వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కొందరు ఫీవర్తో ప్రజెంట్ చేస్తారు, లేకపోతే యూరిన్లో మంటతో ప్రజెంట్ చేస్తారు, వాంతి వచ్చినట్టు నాజియాతో ప్రజెంట్ చేస్తారు. అలా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఉంటాయండి స్టోన్. యురెట్రిక్ స్టోన్స్ లో ఉంటుందండి. అంటే స్టోన్ కిడ్నీ కాకుండా కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళే పైప్ ఉంటుంది యురేటర్ అని. దాంట్లో స్టోన్ ఉన్న వాళ్ళకి చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది. సేమ్ వెనక భాగం నుంచి ముందు భాగం విపరీతమైన నొప్పి ఉంటుంది. యూరిన్లో చాలా మంట ఉంటుంది. అది కాకుండా జ్వరం, దాంతో ఏం తిన్నా బయటకు వచ్చేస్తుంది. వామిటింగ్ కానీ నాజియా ఉండే సిమ్టమ్స్ ఉంటాయి. ఎప్పుడు మనం హాస్పిటల్ కానీ అంటే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడడం, ఎంత తొందరగా హాస్పిటల్కి వస్తే బెటర్ అంట? సో జనరలీ 5 mm అండి. 5 mm కంటే తక్కువ ఉన్న స్టోన్స్ మనం ప్రాపర్గా వాటర్ డైట్ తీసుకుంటే దానికి అదే పడిపోతాయి. దానికి మరి ఎప్పుడైనా స్టోన్ సైజ్ మోర్ దాన్ 5 mm ఉంటే ఆ స్టోన్ కిడ్నీ నుంచి మనం వాటర్ తాగితే పడచ్చు, కానీ యూరేటర్ పైప్ అంటాను చూడండి, ఆ పైప్లోకి వెళ్ళి అడ్డుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా స్టోన్ సైజ్ కొంచెం 5 mm కంటే పెద్దగా ఉంది, 7 mm 8 mm ఉంది అంటే ఆ దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకుంటే బెటర్. ఏం ట్రీట్మెంట్ చేస్తారు మేడం? స్టోన్ మళ్ళీ దాని సైజ్ బట్టి దాని లొకేషన్ బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతుందండి. సపోజ్ స్టోన్ బ్లాడర్లో ఉందనుకోండి, దానికి సిఎల్టీ అని ప్రొసీజర్ చేస్తాం, సిస్టోలిథోట్రిప్సీ. అంటే ఏంటంటే మనం దీనికి కట్ చేసి అంటే మనం కోసి కుట్లేసి చేసే ప్రొసీజర్ ఏం కాదు. మన నార్మల్ మూత్రద్వారం నుంచి కెమెరా పంపించి ఆ రాయిని చూసి ఆ రాయిని లేజర్తో కానీ లేకపోతే వేరే ఎనర్జీ సోర్స్తో కానీ రాయిని పగలగట్టి మొత్తం రాయిని తీసేస్తాం. అది బ్లాడర్లో అయితే. యురేటర్ అంటే పైప్లో స్టోన్ వస్తే కూడా దానికి యుఆర్ఎస్ఎల్ అని ప్రొసీజర్ చేస్తాం. దానికి స్పెషల్ స్కోప్స్ ఉంటాయండి. సో ఆ స్కోప్ కూడా ఏదైనా మన మూత్ర ద్వారం నుంచి నార్మల్ ట్రాక్ నుంచే పంపించి ఆ స్టోన్ వరకు స్పెషల్ స్కోప్ని పంపించి ఆ స్టోన్ని సేమ్ లేజర్తో కానీ వేరే ఎనర్జీ సోర్సెస్తో బ్రేక్ చేసి ఆ స్టోన్ తీసేసి స్టెంట్ వేసి పంపిస్తాం. అది యురేటర్లో. కిడ్నీలో రాయి ఉంటే దాని సైజ్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి, దాన్ని బట్టి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. సో మొత్తం కిడ్నీ అంతా రాయి ఉంటే దాన్ని స్టాగ్హార్న్ క్యాల్కులస్ అంట, అంటే మొత్తం కిడ్నీ అంతా రాయితో నిండిపోయింది. అలాంటప్పుడు ఐదర్ లాప్రోస్కోపిక్ కానీ ఓపెన్లో కిడ్నీని ఓపెన్ చేసి ఆ మొత్తం రాయి తీయాల్సి వస్తుంది. లేదు అంటే కొన్నిసార్లు పీసీఎన్ఎల్ అని చేస్తామంటే, అంటే పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ. అంటే ఏంటంటే మనము మన మనిషిని బోర్లా పడుకోబెట్టి లేకపోతే స్ట్రైట్ అయినా ఉంచి మనము స్కిన్ ద్వారా ఒక ట్రాక్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఆ ట్రాక్ని కిడ్నీలో ట్రాక్ చేసి మళ్ళీ దాంట్లోకి స్పెషల్ మన స్కోప్ వేసి లేజర్ కానీ ఏదైనా ఎనర్జీ సోర్స్తో రాయిని పగలగొట్టి చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఆర్ఐఆర్ఎస్ మాట, అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. సో ఇప్పుడు మనం యూరేటర్లోకి బ్లాడర్లోకి ఎలా డైరెక్ట్గా కెమెరా పంపిస్తున్నామో కిడ్నీలో కూడా పంపించడానికి స్పెషలైజ్డ్ స్కోప్స్ వచ్చాయన్నమాట. దాన్ని ఫ్లెక్సిబుల్ యూరెట్రోస్కోప్స్ అంటారు. ఒక వైర్ సన్న తీగలా ఉంటుందండి. సో ఆ స్కోప్ని మన నార్మల్ మూత్రద్వారం ద్వారా యూరేటర్ ద్వారా కిడ్నీ వరకు పంపిస్తామన్నమాట. పంపించి ఆ స్టోన్ని మొత్తం పౌడర్ డస్ట్ పౌడర్ కింద చేసేసి మనం ఆ స్టోన్ ఉన్న పౌడర్ అంతా తీసేసి స్టెంట్ వేస్తాం. సో ఆర్ఐఆర్ఎస్ ప్రొసీజర్ ఎందుకు ఆర్ఐఆర్ఎస్ ఇంత ఫేమస్ అయింది ఇప్పటి కాలంలో ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ పీసీఎన్ఎల్లో వచ్చే బయట స్కిన్లో కూడా కట్టు లేకపోతే మనం హోల్ చేయడము బ్లీడింగ్ అలాంటివి ఏమి ఉండవండి ఆర్ఐఆర్ఎస్. ఎందుకంటే మన నార్మల్ న్యాచురల్ ట్రాక్ నుంచే మనం కెమెరా సిస్టమ్ని కిడ్నీకి పంపిస్తాం అన్నమాట. అండ్ ఇంకోటి ఫాస్టర్ రికవరీ. ఇప్పుడు పీసీఎన్ఎల్ చేస్తే పేషెంట్ని 2 to 3 days హాస్పిటల్లో ఉంచుతాం. ఆర్ఐఆర్ఎస్లో ఓన్లీ సింగిల్ డే స్టే, ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ లాంటిదండి. సింగిల్ డే ఉంచి నెక్స్ట్ డే కావాలంటే మార్నింగే పంపించేస్తాం. అది చేసేసిన తర్వాత ఎవరు వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్పెషలీ ఇది వర్కింగ్ క్లాస్కి బాగా యూస్ఫుల్ అండి. హూ కెనాట్ టేక్ లీవ్స్ ఫర్ లాంగ్ టైమ్, వాళ్ళు ఎక్కువ రోజులు లీవ్ పెట్టి ఇంట్లో రెస్ట్ తీసుకోలేరు, అలాంటి వాళ్ళు ఆర్ఐఆర్ఎస్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఈ ప్రొసీజర్ ఒకసారి అంటే సో సో కిడ్నీలో స్టోన్ మనం ఫస్ట్ సిటీ స్కాన్లో డిటెక్ట్ చేసుకుంటామండి. కిడ్నీలో ఎంత లొకేషన్ ఉంది, సైజ్ ఏంటి, అదంతా మనకి సిటీ స్కాన్లో తెలుస్తుంది. సో సిటీ స్కాన్లో తెలిసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఎప్పుడు ఆర్ఐఆర్ఎస్కి ఒక 2 weeks ముందు ఒక స్టెంట్ వేసుకుంటాం అన్నమాట. సో ఎందుకు అంటే తర్వాత మనం ఆర్ఐఆర్ఎస్ చేసినప్పుడు ఆ వైర్ లాంటి తీగ ఎక్కడ అడ్డుకోకుండా ఈజీగా కిడ్నీ దాకా వెళ్ళడానికి మనం ముందే స్టెంట్ వేసుకుంటాం. స్టెంట్ వేసిన 2 వారాల తర్వాత ఆ స్టెంట్ తీసేసి యాక్సెస్ షీత్ అని ఒక ప్రొటెక్టివ్ షీత్ లాంటిది వేసి దాని ద్వారా ఈ వైర్ని కిడ్నీలోకి పంపిస్తాం అన్నమాట. పంపించి మనం డస్ట్ చేస్తాం. సో రీసెంట్గా మనం ఒక కేసు చేసామన్నమాట. సో ఆర్ఐఆర్ఎస్ ఇన్ రైట్ ఎక్టోపిక్ కిడ్నీ అంటే ఏంటంటే ఆ పాపకి
కిడ్నీ నార్మల్ పొజిషన్లో లేదండి. సో కిడ్నీ నార్మల్గా మనకి వెన్నపూస బ్యాక్ సైడ్లో ఐదర్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ అమ్మాయికి పుట్టుకతోనే కిడ్నీ ఒకటి జస్ట్ బ్లాడర్ పైన ఉంది అన్నమాట, అంటే నార్మల్ పొజిషన్లో లేదు. సో ఇలాంటి కేసెస్లో పీసీఎన్ఎల్ చేయడం చాలా కష్టం అండి. లాప్రోస్కోపీ కూడా కొంచెం కష్టమైన ప్రొసీజర్, ఎందుకంటే కిడ్నీ మొత్తానికి తిరిగిపోయింది ఒక సైడ్కి, ప్లస్ కిడ్నీ దాని నార్మల్ పొజిషన్లో లేదు. అలాంటి వాళ్ళు ఆర్ఐఆర్ఎస్ మెయిన్లీ యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ పేషెంట్కి ఫస్ట్ ఏం చేసామంటే నన్ను చెప్పినట్టు 2 weeks బ్యాక్ తనకి ఇలా స్టెంట్ వేసామన్నమాట. సో స్టెంట్ వేసినప్పుడు అసలు కిడ్నీ ఎలా ఉంది చూసుకోవడానికి ఒక ఆర్జీపీ అని చేసామన్నమాట, అంటే రెట్రోగ్రేడ్ పైలోగ్రామ్. సో దాంట్లో కిడ్నీ లొకేషన్, సో ఇదేంటంటే జస్ట్ బ్లాడర్ పైన కొంచెం రైట్ సైడ్కి కిడ్నీ ఉంది అన్నమాట. సో మనం ఆర్జీపీ చేసి కిడ్నీ తెలిసిన తర్వాత మనం స్టెంట్ వేసుకున్నాం. స్టెంట్ వేసిన 2 weeks తర్వాత మనం ఆర్ఐఆర్ఎస్ ప్రొసీజర్ చేసామన్నమాట. సో ఆర్ఐఆర్ఎస్ అంటే ఇలా, ఇది లేజర్ ఫైబర్ అండి. ఈ లేజర్ ఫైబర్ ద్వారా ఇది రాయిని మనం చిన్న పౌడర్, శాండ్ లాంటి పౌడర్ కింద చేసేస్తాం అన్నమాట. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే బయట కట్ హోల్ అలాంటిది ఏమి ఉండదు, పెయిన్ అసలు ఏమి ఉండదు, చాలా తక్కువ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ అసలు ఏం లేదు, ఎందుకంటే మనం ఏమి కట్ చేయట్లేదు కాబట్టి బ్లీడింగ్ లేదు. హాస్పిటల్ స్టే జస్ట్ 1 day హాస్పిటల్ స్టే అండి. నెక్స్ట్ డే దే ఆర్ డిశ్చార్జ్ అండ్ దే క్యాన్ గెట్ బ్యాక్ టు దర్ నార్మల్ వర్క్ అన్నమాట. సైజ్ బట్టి అండి, జనరలీ ఒక 1 to 1.5 centimeters స్టోన్ చేయడానికి 20 to 25 minutes అయిపోద్ది ప్రొసీజర్ అండి. ఈ పగిలిపోయిన స్టోన్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా ఎలా, ఇది ఇలా చిన్న శాండ్ అవుతుందండి, మనం స్టెంట్ పెడతాం, అది పై యూరిన్ తో పాటు యాజ్ డేస్ పాస్ బై అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్, వీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ టు అ శాండ్ లైక్ స్ట్రక్చర్ మాట, సో దట్ ఇట్ ఈస్ ఈజీలీ పాస్. సో ఇది ఆఫ్టర్ ఇట్ అండి. సో ఆఫ్టర్ వీ డన్ ద ప్రొసీజర్, so there was no more stone mata, malli dye esi we saw it once more. So there was no more stone, so stone clear andi, there was no stone. Kidney was here as we showed, there was no stone clear. This is our scope mata. Okay. The size of the stone, The size of the stone was 1.3 centimeters andi. So the advantage of RIRs is ilanti difficult cases kuda where PCNL or other procedures are difficult, we can easily do it with RIRs. ఇది ఇప్పుడు సజెస్టబుల్ అంటారా? Yeah, definitely అండి. వర్కింగ్ వాళ్ళకి అయితే ఇంకా ఈజీ, నాట్ ఓన్లీ వర్కింగ్ ఫర్ ఎనీబడి, అన్ని ఏజ్ లో వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఫ్రమ్ ఇఫ్ 4-year బాయ్ నుంచి 40 years, 70 years, 80 years మేల్స్ ఫీమేల్స్ వరకు RIRs చేసుకోవచ్చు. మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉంటాయి? సో ఒక్కసారి స్టోన్ ఫామ్ అయిన వాళ్ళకి నెక్స్ట్ టైం స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ 50% ఉంటాయండి. సో వాళ్ళు డయట్ కానీ వాళ్ళ వాటర్ ఇంటేక్ కానీ కేర్ఫుల్ గా ఉంటే ఆ పర్సెంటేజ్ బాగా తగ్గిపోద్ది. డైట్ లో చాలా మంది చెప్తారు టమాటా తింటే క్యాబేజ్ తింటే టమాటా ఇంకా పాలకూర తింటే ఎందుకు వస్తుంది అంటారంటే ఆక్సిలేట్ రిచ్ ఫుడ్ అండి. సో వన్ ఆఫ్ ద స్టోన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అని ఉంటాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయి, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అని ఉంటాయి, సిస్టీన్ స్టోన్స్ అని ఉంటాయి. సో ఈ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అనేవి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్టోన్స్ మాట. సో ఇవి ఎస్పెషలీ ఆక్సిలేట్ రిచ్ ఫుడ్ అంటే బీట్రూట్ లాంటిది, లేకపోతే టమాటా, పాలకూర ఎక్కువ మోతాదులు, అంటే మనం తినే నార్మల్ మోతాదు కంటే ఎక్కువగా తింటే ఈ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మనం నార్మల్ డే టు డే లో తినే స్మాల్ అమౌంట్ ఆఫ్ టమాటో, పాలకూర అయితే అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినచ్చు, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. రిలేటివ్లీ యానిమల్ ప్రోటీన్ కొంచెం తగ్గించాలి, బికాస్ యానిమల్ ప్రోటీన్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్టోన్ ఫార్మేషన్ అన్నమాట. సో మనము తినే మోతాదు కంటే కొంచెం తగ్గించి మీట్ లైక్ చికెన్, మటన్ అలాంటి కొంచెం తగ్గించి తింటే దట్ వుడ్ బి బెటర్. అంటే స్టోన్ ఫార్మేషన్ ఫ్యామిలీలో హిస్టరీ కూడా ఉంటుందండి? yes, డెఫినెట్ గా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్టోన్ డిసీజ్ కూడా ఉంటుంది. సో అందుకే వెన్ వీఆర్ టేకింగ్ హిస్టరీ మాట స్టోన్ ది వీ డూ ఆస్క్ మాట. సో దేర్ ఆర్ సర్టన్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ మాట. సో వాళ్ళకి ఇన్హెరెంట్ టెండెన్సీ ఉంటుంది స్టోన్ ఫార్మేషన్ కి, మదర్ కో ఫాదర్ కు ఉండడం, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కు ఉండడం. సో అది గ్రాండ్ చిల్డ్రన్ లో కానీ నెక్స్ట్ జనరేషన్ లో చూసే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు రిలేటివ్లీ వాళ్ళు కొంచెం డయట్, ఫ్లూయిడ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండి, వాళ్ళకి ఎప్పుడైనా స్టోన్ ఊరికేనే ఫామ్ అవుతుంది అంటే అలాంటి వాళ్ళు స్టోన్ అనాలిసిస్ చేసుకుంటే బెటర్. చేసి ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ స్టోన్ ని ప్రివెంట్ చేయడానికి మనము డైట్ కానీ లేకపోతే మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. లేదండి, there is no specific medication, but you have medications that can prevent the stone formation, like మనం like alkalizers in the urine, మనకు సిరప్స్ దొరుకుతాయండి. సో అవేంటంటే దోస్ ప్రివెంట్ అంటే స్టోన్ ఫామ్ అవడానికి సర్టన్ మీడియం ఉంటుందండి. కొన్ని స్టోన్స్ అసిడిక్ మీడియం లో ఫామ్ అవుతాయి, కొన్ని స్టోన్స్ ఆల్కలైన్ మీడియం లో ఫామ్ అవుతాయి. సో రాకుండా ఆ మీడియం ని న్యూట్రల్ చేయడానికి వీ హ్యావ్ సిరప్ మాట. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ
ఫుడ్ ఇంటేక్ ఉంటుంది. ఏరియాని బట్టి కూడా స్టోన్ ఫార్మేషన్ అయ్యే అవకాశం ఎండమిక్ స్టోన్స్ ఉంటాయండి. అవి కిడ్నీలో నాట్ వెరీ కామన్, బట్ బ్లాడర్ లో ఎండమిక్ ఏరియాస్ లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. కొందరికి సర్టన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి, షిస్టోసోమియాసిస్ అని ఆ ఏరియాలో, దాని వల్ల కూడా స్టోన్ ఫార్మేషన్స్ ఉంటాయి అన్నమాట. ప్రాంతాల వారిగా ఫ్లోరిన్ ఎక్కువ ఉన్న వాటర్ ఫ్లోరైడ్ వాటర్ వల్ల కాదు, అమోనియం క్లోరైడ్ వేరే కాంపోజిషన్స్ తో స్టోన్స్ ఉంటాయి అన్నమాట ఎండమిక్ ఏరియాస్ లో. Yes. బట్ నార్మల్లీ ఇప్పుడు మనం ఉన్న ఏరియా అలాంటిది, దీస్ ఆర్ నాట్ ఎండమిక్ ఏరియాస్. సో ఇక్కడ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అన్నమాట. ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ లేకపోవడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఆబ్వియస్లీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో వాటి వల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ పెరిగి ఉంటుంది స్టోన్ ఫార్మేషన్ పేషెంట్స్? జనరలీ ఒకప్పుడు అంటే ఇఫ్ యూ కెన్ టేక్ అబౌట్ 10 years బ్యాక్ స్టాగ్ హార్న్ స్టోన్స్ అని చాలా కామన్ ఉండేవండి. అంటే ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ లేదు కిడ్నీ స్టోన్స్ మీద అంతా, అండ్ పీపుల్ నెగ్లెక్ట్ చేసేవారు, పెయిన్ అవన్నీ వస్తాయన్నమాట. సో స్టాగ్ హార్న్ అంటే యాజ్ ఇట్ ఆల్ ఎంటైర్ కిడ్నీ అంతా స్టోన్ తో నిండిపోద్దండి. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ మోర్ అవేర్నెస్ అండ్ మోర్ ఆఫ్ మనకి సిటీ అల్ట్రాసౌండ్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండడం వల్ల స్టాగ్ హార్న్ ఇన్సిడెంట్స్ బాగా తగ్గిపోయింది. కానీ స్టోన్ రిలేటివ్లీ ఎక్కువ వర్కింగ్ క్లాస్ లో బాగా ఫామ్ అవుతుందండి. నాట్ బిగ్ స్టోన్స్, అలా పెద్ద స్టాగాన్స్ అంటూ కాదు, కానీ 1 centimeter 1.5 centimeter స్టోన్స్ దే ఆర్ ఫార్మింగ్. ఎస్పెషలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని ఎక్సర్సైజ్ చేయకుండా, ఫుడ్ డయట్ కంట్రోల్ లేకుండా, వాటర్ సరిగ్గా తీసుకునే వాళ్ళు, స్టోన్ ఫార్మేషన్ హ్యాస్ ఇంక్రీస్డ్. లైఫ్ థ్రెటనింగ్? No, stone formation is generally not life threatening, but if neglected it can lead to non functioning of the kidney. And stone అలాగే వదిలేస్తే ఎక్కువ రోజులు కిడ్నీ వాచిపోద్ది. కిడ్నీ వాచి ఒక పాయింట్ తర్వాత ఇట్ స్టాప్స్ ఫంక్షనింగ్ మాట. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో కిడ్నీ అంటే స్టోన్ ఇస్ ఎ ట్రీటబుల్ కండిషన్. సో వెన్ ట్రీటెడ్ అట్ ది రైట్ పాయింట్ ఆఫ్ టైం, దెన్ యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ దిస్ నాన్ ఫంక్షనింగ్ స్టేట్. అసలు స్టోన్ ఫామ్ కాకుండా అంటే మీ సజెషన్? యా, సో స్టోన్ ఫామ్ కాకుండా ఉండడానికి ద ఫస్ట్ అండ్ బెస్ట్ మంత్ర దట్ ఐ వుడ్ సే ఇస్ హ్యావ్ adequate amount of water. It is very important to have good amount of water. Water తాగొచ్చు, you can have coconut water, you can have buttermilk, you can have fresh fruit juices, anything. Try to increase the amount of liquid intake. Water just in summer, normally winter అయితే we would say about 1.5 to 2 liters, but summer లో because we tend to sweat more, మన బాడీ నుంచి ఫ్లూయిడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకుంటాం. వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, అండ్ ఎనీ ఫార్మ్ లిక్విడ్ షుడ్ బి టేకెన్ మోర్, బికాస్ ఇన్ సమ్మర్ జనరలీ స్టోన్స్ తో పేషెంట్స్ మా దగ్గరకు ఎక్కువ వచ్చేది కూడా సమ్మర్ లోనే అండి. దట్ ఈస్ వెరీ కామన్ బిట్వీన్ మార్చ్ అండ్ జూలై అన్నమాట. So that's what we've observed over a period of time. So what we say is in summer particularly to have lot of water so that you can prevent these stones, and chinna stones emna form aithe kuda they tend to get washed away. Working women So working women aithe very important. Most of the working women do not drink water properly. So they have to drink water properly. Keep their private part very hygienic. ఎప్పుడైనా దే వాంట్ టు యూరినేట్, దే ఆల్వేస్ హ్యావ్ టు యూరినేట్. డు నాట్ హోల్డ్ యూరిన్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. దానివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, స్టోన్సే కాదు వేరే అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అది కాకుండా వాళ్ళ డయట్ కూడా ప్రిఫరబుల్లీ ఇఫ్ దే కెన్ ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ అవాయిడ్ ఆయిల్ అండ్ జంక్ ఫుడ్, దట్ వుడ్ బి బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. పెద్దలు 4 రాళ్ళు వెనకేసుకోమని చెప్తారు, కానీ ఇవి కూడా కిడ్నీ కూడా వెనకే ఉంటుంది. వెనకేసుకునే రాళ్ళు కిడ్నీ మాత్రం ఎంత మాత్రం సేఫ్ కాదు. ఎంత త్వరగా వెళితే అంత త్వరగా చికిత్స చేయించుకోవడం మంచిది.